నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. ప్రెసెంట్ ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఇట్లాంటివన్నీ కూడాను పిల్లలు పెద్దవాళ్ళతో పాటు పిల్లల చేతుల్లో కూడా ఫోన్స్ ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా టీనేజర్స్ ఎవరైతే అంటే ఒక 8 ఏళ్ల నుంచి టీనేజర్స్ వరకు కూడాను కూడా ఫోన్స్ ఇస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ ప్రాజెక్ట్ వర్కుల కోసమో వాళ్ళ స్కూల్ వర్క్స్ కోసము ప్రతిదానికి ఫోన్ ఉంటుంది. సో మనం ఓపెన్ చేయకపోయినా కూడా, టైప్ చేసి ఓపెన్ చేయకపోయినా కూడా వాయిస్ తోని టైప్ చేసిన వీడియో వచ్చేస్తుంది. ఐదర్ మనం నార్మల్ గా దాన్ని స్వైప్ చేస్తున్నా కూడా రకరకాల పాపప్స్ అనేవి ఫోన్ లో వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివి వచ్చేటప్పుడు ఈ ఫేస్బుక్, ఇన్స్టా ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వీటిల్లోని అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలు వచ్చేటప్పుడు ఒక సైన్స్ పరంగా మనం సైకలాజికల్ గా, అలాగే ఒక సైన్స్ పరంగా, మెడికల్ పరంగా మాట్లాడుకుంటే టీనేజర్స్ అన్న వాళ్ళలో పిల్లల్లో ఖచ్చితంగా హార్మోన్స్ అనేవి ఉంటాయి. అవి ఒక చూడకూడని దృశ్యాన్ని, అంటే ఆ ఏజ్ లో చూడకూడని దృశ్యం ఏది కంటబడినా కూడా వాళ్ళు అక్కడ ఆగుతారు. కాసేపు ఆగి ఇదేంటి అన్నది తీక్షణంగా చూసే అవకాశం ఉంటుంది. పెడుతున్న కొన్ని పోస్టులు, అలాగే మనకి రీసెంట్ గా ఆడవాళ్ళ వస్త్రధారణ మీద వస్తున్న పోస్టులు కానీ అంటే సినిమాలో బిగ్ స్క్రీన్ మీద ఒకసారి చూసి వదిలేస్తే పర్లా, బట్ డైలీగా సోషల్ మీడియాలో అప్డేట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇది యువతని పక్కదారి పట్టిస్తుంది, చిన్న పిల్లల్ని కూడా చాలా ప్రభావం చూపిస్తుంది సైకలాజికల్ గా అని చెప్పేసి ముఖ్యంగా అనసూయ గారి ఫేస్బుక్ పోస్టుల మీద, ఇన్స్టా పోస్టుల మీద ఎక్కువగా వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. అలాగే దీని మీద రకరకాల చట్టాలు రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మీరు పెద్దవారు, అనుభవం ఉన్న వాళ్ళు ఎన్నో చూసుంటారు. మీరేమంటారు సార్? అంటే సైకలాజికల్ గా ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? కేసు ఫైల్ చేయొచ్చా దీని మీద? మీరు ఇందాక చెప్పారు 8 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ చూస్తున్నారండి. 8 సంవత్సరాలు కాదు, కళ్ళు తెరవగానే ఓ పక్క పాలు తాగుతూ ఒక పక్క సెల్ ఫోన్ చూసుకుంటున్నారు అన్నమాట. సెల్ ఫోన్ ఉంటే గానీ వాడు పాలు తాగడు, బొమ్మలాగా అయిపోయింది. వాడు తిండి తినడం మాట. ఇలా అంటే ఇంత పవర్ఫుల్ అయింది, అంటే దాని తాలూకు ప్రభావం ఇంతగా విజృంభించింది మాట. పిల్లలు అంతకుముందు ఆట బొమ్మలు లేదా ఏవో బండి చక్రాలు, సైకిళ్ళు ఇవి కొనిచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. 2 సంవత్సరాల పిల్లలకి ఒక ఫోన్ కేటాయించకపోతే పాలు తాగడు, తిండి తిండు, ఏమి చేయడు మాట. ఇలాగైపోయింది, ఒక క్రానిక్ అయిపోయింది ఇది. ఇటువంటి భయంకరమైనటువంటి అలవాటు అయిన తర్వాత ఆ అలవాట్లలో ఏవో మంచి దృశ్యాలు, మంచి విషయాలు ఉంటే బాగుంటుంది. కానీ ఇలాగ అర్ధనగ్న దృశ్యాలు, సెమీ నగ్న దృశ్యాలు ఇవి ఉన్నట్టయితే మీకు ఎప్పుడు కూడా ఈ 13 నుంచి ఏజ్ చాలా ప్రమాదకరమైన ఏజ్ సైకలాజికల్గా. దాన్ని అందుకే టీన్ ఏజ్ అంటారన్నమాట. 13, 14, 15 ఆ టీన్స్ ఉంటాయి కదా, ఈ ఏజ్ చాలా ప్రమాదకరమైంది. ఈ 13 రాగానే వాళ్ళ తాలూకు ఇండివిజువల్గా వాళ్ళ తాలూకు థింకింగ్, ఆ పవర్ పెరుగుతుంది. అదేం చేస్తుందంటే ఇలాగే ఎందుకు ఆలోచించాలి, ఇంకోలా ఎందుకు ఆలోచించకూడదు అనేటువంటి ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారన్నమాట. డిఫరెంట్గా ఆలోచించి వాళ్ళ తాలూకు కాంటెంపరీస్తో మీరు ఏదో సాదాసీదాగా ఆలోచించారు కానీ నాకు ఇంత గొప్ప ఆలోచన వచ్చిందని మురిసిపోవడం కూడా కద్దు. తర్వాత డ్రెస్ కానీ, మాటలు కానీ, బిహేవియర్ కానీ, వాళ్ళ తాలూకు విహారయాత్రలు ఎన్ని వెళ్తున్నప్పుడు వాళ్ళు చేసే డ్యాన్సులు కానీ, వాళ్ళు వేసుకున్న జోక్స్ కానీ, వాళ్ళు అనుకున్న మాటలు కానీ, ఇవన్నీ తాలూకు ప్రభావం చూపిస్తుంది పిల్లల మీద, ఆ టీన్స్ పిల్లల మీద. తర్వాత ఏంటంటే ఈరోజు చాలామంది ఆ గతంలో ఒక 4 మగవాళ్ళు కలిసి వస్తున్నట్టయితే ఆడవాళ్ళు తలదించుకొని పక్కని వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు 4 ఆడవాళ్ళు వస్తున్నట్టయితే మగవాళ్ళు తప్పుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే వచ్చిన ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏ ఎస్పీ కూతురు లేకపోతే డిఐజీ కూతురు చెప్పలేము కదా, లేదా తనే డైరెక్ట్గా పోట్లాడగలదు, ఏమైనా చేయగలదు.
ఏమి జరిగిందని చెప్పినా సరే సమాజం నమ్ముతుంది కనుక కొంచెం అడ్వాంటేజ్ వాళ్ళకే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో సహజంగా ఇటువంటి ఫొటోస్ నేను ఒక 50 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉంటున్నాను. ఇటువంటి ఫొటోస్ కాదు కానీ కొంచెం ఆకర్షణీయమైన ఫోటోలు ఎప్పుడుండే అంటే సినిమాల్లో జాయిన్ అవుతారు కదా, ఆ సినిమాల్లో జాయిన్ అయ్యే టైంలో కొంచెం తనలో ఉన్నటువంటి అందాలు, అంటే చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది, లేకపోయినట్టయితే మోడర్న్ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫోటోషూట్ తీసేవారు అన్నమాట. సావిత్రమ్మ కూడా ఫోటోషూట్ తీశారు. ఇక్కడికి జాకెట్ వేసుకుంది ఆవిడ, స్లీవ్లెస్ జాకెట్ కంఠం వరకు ఉంటుందన్నమాట. అవి ఇప్పుడు చూసినప్పుడు కూడా ముద్దుగా ఉంటాయి. కానీ ఇదేమిటమ్మా, ఇది దేవుడిచ్చిన శరీరాన్ని, అందున 2 పిల్లలు పుట్టిన తర్వాత అందున నీకు రావలసిన పేరు, నీ ప్రఖ్యాతులు వచ్చేసాయి, ఒక ఇల్లు వాకిళ్ళు అన్ని సంపాదించుకున్నావు. ఇంకెవరి కోసం ఈ తాలూకు వికృత చేష్టలు అంటారన్నమాట. ఎందుకంటే బికినీ ఉంది, బికినీతో నువ్వు స్నానం చేయు, తప్పు లేదు. కానీ అది పోస్ట్ చేయడం తప్పు అంటాను నేను. నీ మొగుడిని ముద్దు పెట్టుకో, తప్పే ఉంది. అది 4 గోళ్ల మధ్య నువ్వేం చేసినా తప్పు లేదు. కానీ నీ మొగుడిని నువ్వు ముద్దు పెట్టుకున్నట్టుగా పోస్ట్ చేయడం తప్పు అంటాను నేను. మీకు అర్థమైందా? కాస్త నీ తాలూకు అంగ సౌష్ఠవం చాలా బాగుంటే హ్యాపీగా, చాలా దేవుడిచ్చినటువంటి అంగ సౌష్ఠవం, నువ్వు హ్యాపీగా ఫీల్, గర్వంగా ఫీల్ అవ్వు. తర్వాత ఇవన్నీ దేనికి, నువ్వు జీవితంలో పైకి రావడం కోసమే ఉపయోగపడతానే కదా ఉద్దేశం. సహజంగా గ్లామర్ ఫోటోలు ఏమైనా 4 ఫోటోలు ఉన్నట్టయితే ఈ అమ్మాయి గ్లామర్గా బాగా పనిచేస్తుంది. గ్లామర్ అంటే మరీ విప్పుకొని తినడం కాదు, నా దృష్టిలో ఆకర్షణీయంగా ఉంటుంది అని అనిపించుకోవడం కోసం తీయించుకోవచ్చు. నువ్వు ఆ కేజీ దాటిపోయావు. ఒక 6 కోట్ల రూపాయలతో ఇల్లు గృహ నిర్మాణం చేసే ఆ ఇంట్లో నువ్వు మొన్నే గృహప్రవేశం చేశావు, 2 కొడుకులు ఉన్నారు, నీ చేతి నిండా వర్క్ ఉంది, సినిమాలో కూడా ఊహించిన విధంగా వచ్చావు. ఇంకెవరి కోసం? కేవలం తిట్లు తినడం కోసం నువ్వు ఇట్లాంటి ఈ దరిద్ర పనులు చేస్తున్నా కానీ ఇంకెవరి కోసం? నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, నేను అవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే నేను కష్టపడాలి. మీకే మీరు ఎన్నైనా మాట్లాడతారు అని అనొచ్చు, కానీ ఆ కష్టాలు అవి లేవు కదా, ఆ కష్టాలన్నీ గట్టెక్కిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా చేయడం మాత్రం అనసూయ చేసినటువంటి ఘోరమైన తప్పిదం. తర్వాత ఆవిడ సోదులకి లేదు. శివాజీ అన్నది అక్కడికి వచ్చినటువంటి ఆర్టిస్టుల మీద అన్నాడు. నిధి అగర్వాల్, సమంత వీళ్ళు అల్ట్రా మోడర్న్ డ్రెస్ వేయబట్టి కదా ఇన్ని బాధలు పడ్డారు, లేకపోయినట్టయితే కుర్రకారు అలా పేటరీపోరు కదా అని అన్నాడు. తర్వాత ఈరోజు శివాజీ మీద సింపతి గెయిన్ చేసుకున్నాడు అన్నమాట. ఆయన తెలివైన వాడు, కొంచెం బాగా మాట్లాడతాడు, బాగా ఆలోచిస్తాడు. ఈరోజు శివాజీకి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ వచ్చేసింది. మామూలు ఫాలోయింగ్ కాదు, అవసరమైతే మొత్తం వీధి వాడల నుంచి, ఊర్ల నుంచి కూడా వచ్చి శివాజీకి మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారు మహిళలు. ఇక్కడ మహిళా కమిషన్ పిలవడంతో ఈ కేసులో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయి ఉంది. వీళ్ళు ఈ మహిళా కమిషనర్లు కానీ ఎవరైనా ఉన్నారంటే కంప్లైంట్ ఇచ్చేస్తే వెంటనే వెనక ముందు చూడకుండా పిడిచేసి నీ సంజయ్సి అడగడం కరెక్ట్ కాదు. ఎంత ఏమిటి అక్కడ ఏమి జరిగింది, అసలు ఎటువంటి వాడు, నిజంగా ఏదైనా పొరపాటు చేసి ఉంటాడా, కొంత ఎంక్వైరీ చేసి కొంత హోంవర్క్ చేసి పిలిస్తే బాగుంటుంది అన్నమాట. పిలిచి ఏమయ్యారు వాళ్ళే ఫూడ్స్ అయ్యారు. ఒక పక్క మహిళా కమిషన్ ఏదో 2, 3 ప్రశ్నలు సంధించింది, ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం తప్పు కాదా అని. కానీ మహిళా కమిషన్ ని 1,00,000 మంది ప్రశ్నించారు. అప్పుడు ఏమైంది? సార్ ఇప్పుడు చట్టపరంగా ఇలా చేయడము, పబ్లిసైజ్ చేస్తూ డిస్టర్బెన్స్ చేయడము తప్పు అని అంటూ ఉన్నారు కదా, సో దానికి ఇంక ఫుల్ స్టాప్ పడుతుందా? మరి ఇది కేసు ఫైల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే అనసూయ మీద కేసు పెడతారమ్మా.
డెఫినెట్ గా అనసూయ సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తుల మీద ఒక చెడు ప్రభావాన్ని చూపించింది. కొంతమంది అదే డ్రెస్ వేసుకుంటానని చెప్పొచ్చు, కొంతమంది అనసూయలాగే ఉంటానని చెప్పొచ్చు. అలాగే అది ఆ ప్రభావం చిన్న ప్రభావం కాదు కదా, చెడు ప్రభావం చూపించిన తర్వాత ఎవరైనా కేసు పెట్టొచ్చు. కానీ నా దృష్టిలో అనసూయ మీద కేసు పెడతారనుకోను. ఎప్పటికే చాలా తను కృంగిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన నిజాన్ని తెలుసుకోవడం, జరిగిన దానికి పశ్చాత్తాపంతో బాధపడి ఇక ముందు ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలి. కానీ కేసులతో ఏమొస్తుందమ్మా? కేసులు పెట్టుకోవడం, శిక్షలు వేసుకోవడం నా దృష్టిలో ఆవిడ మీద కేసు పెట్టడం కూడా సమంజసం కాదు. చాలు ఇవ్వవలసినటువంటి పనిష్మెంట్ ప్రజలు ఇచ్చారు. కొన్ని లక్షల మంది శివాజీకి సపోర్ట్ చేశారు. అందువల్ల ఈ ప్రస్తావనని ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. అనసూయ మీద కేసులు పెట్టి ప్రయోజనం ఏమిటి? పొరపాటున అది రివర్స్ అయిందనుకోండి, ఇంకా నేను రెచ్చిపోతానంటే ఏమైంది? ఒక నిండు జీవితం బలైపోతుంది. ఆవిడ చేస్తుంది మంచేదో చెడ్డేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం కూడా దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ రెచ్చగొట్టినట్టయితే డెఫినెట్గా ఒక నిండు జీవితం బలవుతుంది అన్నమాట. అటువంటి వాళ్ళు రెచ్చిపోతారు. దేని రెచ్చిపోతారు? వాళ్ళు అవమానం అయ్యాం కనుక రెచ్చిపోతారు. అంటే కనీసం ఈ భూమి మీద నా డబ్బుతో నేను ఉన్నప్పుడు, నా కష్టం నేను తింటున్నప్పుడు నేను డ్రెస్ వేసుకునే అధికారం కూడా లేదా? ఇదే ప్రశ్నించుకుంటారు. కానీ నువ్వు వేసుకున్న డ్రెస్ ఎటువంటిది, ఆ డ్రెస్ ఎంతమంది ప్రభావం చూపిస్తుంది, ఆ విషయం గురించి ఆలోచించరు. అదే బాధ. అంటే కేసులు పెట్టడం సరికాదమ్మా. అవును రైట్ సార్. చూద్దాం సార్. అంటే పబ్లిక్ ఒపీనియన్ అది కొన్ని లక్షల కోట్లాది మంది దాని గురించి ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారు. దాన్ని మనం ఎవరికి కంట్రోల్ చేసే పరిస్థితి అయితే లేదు. బట్ ఇది ఎంతవరకు దారి తీస్తుంది, ఏం జరుగుతుంది అనేది అయితే, ఎందుకంటే కోట్ల మందిలోనే ఆవిడ ఒక్కావిడే ఉన్నారు కానీ కోట్ల మంది వ్యక్తపరుస్తున్నప్పుడు అందులో ఎవరెవరు ఉంటారు, ఎట్లాంటి వాళ్ళు ఉంటారు, ఏ ప్రొఫెషనల్ ఉంటారు, కామెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో తెలియదు. సో ఎవరైనా కూడా ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. నేను అందుకోసమే చెప్తున్నాను. నేను చెప్పడానికి ఈ కొత్త విషయాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే కేసులతో పరిష్కారం అయ్యే సమస్య కాదు ఇది. అంటే అంతవరకు తెచ్చుకుంటున్నారు కదా సార్, తెచ్చుకోకుండా ఫుల్ స్టాప్ పెట్టేస్తే బెటర్. తెచ్చుకుంది నేనే ముందు ఫస్ట్ తిట్టింది నేనే కదా అనసూయని. ఏంటమ్మా ఇలా బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని తిట్టింది. కానీ ఈ కేసులు ఇవన్నీ వెళ్ళడం, వాళ్ళు కేసు పెట్టడం, వీళ్ళు కేసు పెట్టడం, ఈ విషయం ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిదని నా అభిప్రాయం. అవును సార్. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.